Hello friends, welcome back to day 42 of 45 డే HTML CSS బూట్ క్యాంప్. సో ఈ వీడియోలో కూడా మనం మన బూట్ స్ట్రాప్‌ని అయితే కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడు నేను డిస్కస్ చేసే ఇంకొక కాంపోనెంట్ ఏంటి అంటే బూట్ స్ట్రాప్‌లో కార్డ్. ఈ కార్డ్ అంటే ఏంటంటే మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనం చూస్తుంటే మనకి కార్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇది కూడా మనకి ఇంపార్టెంట్. సో ఈ కార్డ్‌ని మనం స్పెషల్‌గా ఎక్కడ యూజ్ చేస్తాము అని చెప్పేసి అంటే ఏదైనా ఒక వెబ్‌సైట్‌లో లైక్ కామర్స్ వెబ్‌సైట్‌లో ప్రొడక్ట్స్ మనకు కనిపిస్తాయి కదా! ఆ ప్రొడక్ట్స్‌ని డిస్‌ప్లే చేయడానికి అండ్ గ్రిడ్ సిస్టమ్‌ని ఇంప్లిమెంట్ చేయడానికి, ఇమేజెస్‌ని డిస్‌ప్లే చేయడానికి ఆర్ ఏదైనా ఆహ్, కంట్రోలర్ లెట్స్ సే మ్యూజిక్ ప్లేయర్ ఉందనుకుందాం. లైక్ మన వెబ్‌సైట్‌లో మ్యూజిక్ ప్లే చేసే అదుంటే బటన్స్, ఇమేజ్ ఏ సాంగ్ ప్లే అవుతుందో దాని ఇమేజ్ అండ్ కింద మూవ్ ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, పాజ్ ఇలాంటి బటన్స్ ఇలాంటివి అన్నీ యూజ్ చేయడానికి దీన్నైతే మనం యూజ్ చేస్తాం. సో, సింపుల్ మనకి ఇక్కడ మనం చేయాల్సిన హార్డ్ వర్క్ ఏమీ లేదు. ఇక్కడ మనం మన కార్డ్‌ని ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి ట్రై చేస్తే సరిపోతుంది. సో, ఇది మెయిన్‌గా మన కార్డ్. కార్డ్ అంటే సింపుల్. మనం ఫస్ట్ దీన్ని ఒకసారి యూజ్ చేస్తే ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఇక్కడ మనకి నావ్ బార్ తర్వాత నేను ఇంకో డివ్ తీసుకొని ఇక్కడ నేను కార్డ్‌నైతే యూజ్ చేస్తాను. సో, ఈ కార్డ్‌కి మనం ఇమేజ్‌ని కూడా ప్రొవైడ్ చేయొచ్చు. సో, ఇక్కడ నీకు ఇమేజ్‌ని కూడా ఇవ్వచ్చు. సో, ఇమేజ్ ఎలా ఇవ్వాలి? ఇమేజ్ ట్యాగ్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో, నేను ఒక ఇమేజ్‌ని తీసుకుంటాను. సో, ఆ ఇమేజ్‌ని మనం ఈ ఇమేజ్‌ని నేను తీసుకుంటాను. లెట్స్ సే మనం ఏం చేద్దాం అనుకుంటున్నానంటే నేను నార్మల్‌గా ఈ వెబ్‌సైట్ ఏదైతే ఉందో ఇక్కడ కార్డ్ ఆల్రెడీ వచ్చింది కదా! దీన్ని నేను కామర్స్ టైప్‌లో ఏదైనా ఒక కామర్స్ వెబ్‌సైట్ టైప్‌లో ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేద్దాము అని చెప్పేసి చూస్తున్నాను. సో, అందుకోసమనే నేనిక్కడ తీసుకున్న ఇమేజ్ కూడా మనకి ఏదైనా ఒక ప్రొడక్ట్ టైప్‌లో ఉంటే బెటర్ కదా! అని చెప్పేసి ఈ ఇమేజ్‌నైతే తీసుకున్నాను. మీరు ఏ ఇమేజ్ అయినా యూజ్ చేయొచ్చు. నేనిక్కడ ఈ ఎస్ఆర్‌సీ ప్లేస్‌లో ఆ ఇమేజ్‌నైతే ఇచ్చేస్తాను. సో, ఇప్పుడేమవుతుంది యాజ్ యూజువల్ మనకిక్కడ ఇమేజ్ అయితే వస్తుంది. చూడండి మనం ఇమేజ్ సైజ్‌ని స్పెసిఫై చేయలేదు. డైమెన్షన్స్ ఇవ్వలేదు. సింపుల్‌గా ఇది రావడం అయితే జరిగింది. సో, నెక్స్ట్ మనం ఇక్కడ ఈ ఇమేజ్ ఏదైతే ఉందో దీనికి మనం ఇంకో క్లాస్ కూడా ఇచ్చేద్దాం. సో, ఆ క్లాస్ ఏంటి? మార్జిన్ ఆటో రావడానికి నాకు మళ్ళీ గుర్తు ఉండట్లేదు. సో, మళ్ళీ మార్జిన్‌లోకొచ్చేసరికి లెఫ్ట్ అండ్ రైట్‌కి అప్లై అవ్వాలంటే మనము అంటే ఆర్ ఉంది. యాహ్! ఎక్స్ మార్జిన్ ఎక్స్‌ని ఎంఎక్స్ మనం దీన్ని యూజ్ చేస్తే లెఫ్ట్ అండ్ రైట్‌కి అప్లై అవుతుందంట. సో, సింపుల్‌గా మనం మార్జిన్ ఎంఎక్స్ ఆటో ఇద్దాం. ఆటో ఇస్తే ఏమవుతుంది? మార్జిన్ లెఫ్ట్ ఆటో అండ్ మార్జిన్ రైట్ ఆటో అని మనం స్పెసిఫై చేస్తున్నాం అన్నట్టు. సో, అది మిడిల్‌లోకి రావాలి. వచ్చిందా చూద్దాం. సో, చూడండి మిడిల్‌లోకొచ్చింది. సో, ఇంకొకటేంటంటే ఈ రెండింటికి మధ్యలో గ్యాప్ చాలా ఎక్కువుంది. నేను దాన్ని కూడా రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏం చేస్తాం? మార్జిన్ టాప్ ఆటో కాదు ఇప్పుడు. టాప్ నుంచి ఒక 10 పిక్సెల్స్ రావాలి. 3 అని ఇచ్చేద్దాం. 2 ఇద్దాం. సో, ఓకే. లెట్స్ సే 5. సో, వచ్చేసింది. మార్జిన్ టాప్ నుంచి వచ్చింది. ఇది చూడ్డానికి బాగా అనిపిస్తుంది. సో, ఇది కార్డ్ అన్నట్టు. సో, ఈ కార్డ్‌లో మనం ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇది ఒక కామర్స్‌లో ప్రొడక్ట్ అనుకోండి. ఇక్కడ మనం ఇచ్చాం కదా! ఇక్కడ ఈ బటన్ ఉంది కదా! నేను ఇక్కడ ఇంకో బటన్‌ని గనుక స్పెసిఫై చేశాననుకోండి. లెట్స్ సే మనం ఇంకో బటన్‌ని కూడా ఇవ్వడానికి ట్రై చేద్దాం. గో సమ్‌వేర్ అని చెప్పేసి ఉంది కదా! సో, దీన్ని 2 బటన్స్ ఉన్నాయి నాకిక్కడ. ఈ నెక్స్ట్ బటన్‌కి గూడా ఏమిస్తానంటే ఎంప్టీ మార్జిన్ టాప్ 5 ఇస్తాను. సో, కొంచెం కిందకొస్తుంది. సో, చూడండి ఈ గ్యాప్ వచ్చింది గదా! నేను ఇక్కడ ఏం రాస్తానంటే, ఈ గో సమ్‌వేర్ గాకుండా నేను ఫర్ సపోజ్ మనం ఏం చేద్దామంటే, యాడ్ టు కార్ట్ అని ఇస్తానిక్కడ. నెక్స్ట్ ఇది ఫర్ సపోజ్ బై అని చెప్పేసి ఇస్తాను. సో, ఇక్కడ చూస్తే ఈ బటన్ స్టైల్స్ మనం డిస్కస్ చేద్దాం. నో వరీస్. సో, ఇక్కడ యాడ్ టు కార్ట్ అనేది ఏమవుతుంది మనకి కార్ట్‌లోకి యాడ్ అవ్వడం అనే ఫంక్షన్‌ని మనం ఎప్పుడైతే రియాక్ట్‌లో చూస్తామో ఆ టైంలో జావాస్క్రిప్ట్ అవన్నీ యాడ్ చేసి మనం ఇంప్లిమెంట్ చేసాం. ఇక్కడ జస్ట్ లుక్ అండ్ ఫీల్ గురించి చూస్తే ఈ యాడ్ టు కార్ట్ అనే బటన్ ఏం చేస్తుంది మనకి కార్ట్‌లోకి యాడ్ అయ్యే ఫంక్షనాలిటీని తీసుకొస్తాం. నెక్స్ట్ బై అని క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా పేమెంట్ పేజ్‌కెళ్ళి అలాంటివి. సో, వాటిని ఇంప్లిమెంట్ చేయడానికైతే మనం ఇక్కడ యూజ్ చేసాం. సో, ఇక్కడ కార్ట్ టైటిల్ ఉంది గదా! ఈ కార్ట్ టైటిల్ ప్లేస్‌లో లైక్ ఎన్ని వేస్‌లలో దీన్ని యూజ్ చేయొచ్చు అనేది నేను చెప్తాను. ఫర్ సపోజ్ ప్రైస్ 225. సో, చూడండి దీని కాస్ట్ ఎంత అని చెప్పేసి. ఇంకా రావాలంటే ప్రైస్ అనేది రూ. 225 ఏదో టెక్స్ట్ ఉంది. దాని గురించి సంబంధించిన ఫీచర్స్ యాడ్ టు కార్ట్ ఆర్ బై ఈ 2 బటన్స్. సో, ఈ విధంగా మనం కార్ట్‌నయితే యూజ్ చేయొచ్చు. సో, ఈ కార్ట్‌కి సంబంధించి ఇంకేమేం ఫీచర్స్ ఉన్నాయి? మనం ఇక్కడ దీన్ని ఏ విధంగా యూజ్ చేయొచ్చు అనేది చూద్దాం. సో, మళ్ళీ కార్డ్. సో, ఈ కార్డ్‌లో మనం చూడండి 2 లింక్స్ ఉంటాయి.
సో, 2 బటన్స్ ఇంతకుముందు మనం హ్యాండిల్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాం గదా! సో, 2 బటన్స్ కోసం మనం ఏం చేస్తాం? దీని బదులు దీన్ని యూజ్ చేద్దాం. సో, 2 బటన్స్ అయితే వచ్చేసినాయి. సో, ఇది ఇంతకుముందు లింక్ లాగా ఎందుకొచ్చింది? క్లాస్ మనం కార్డ్ లింక్ ఇచ్చాం కాబట్టి. సో, ఇక్కడ చూస్తే బీటీఎన్ ప్రైమరీ అనే క్లాస్‌ని గనుక మనం ఇచ్చామనుకో, అంటే బటన్ క్లాస్‌ని గనుక ఇచ్చామనుకో, ఇంతకు ముందున్న లింక్ ఏదైతే ఉందో అది మనకి ఈ విధంగా బటన్ రూపంలో చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో, నెక్స్ట్ మనం ఏం చూద్దామంటే, ఈ కార్డ్‌లో మనం లిస్ట్ గ్రూప్స్ కూడా ఇవ్వచ్చంట. సో, లెట్స్ ట్రై. సో, ఇప్పుడు మనం ఇంకోటేమైనా చూస్తే ఇక్కడ లిస్ట్ ఐటెమ్స్ కూడా ఉన్నాయంట. సో, దీన్ని తీసుకుందాం. సో, దీన్ని తీసుకొని దీన్ని కూడా ఒకసారి ట్రై చేద్దాం మనం. సో, ఈ డివ్‌లో దీన్నిస్తే సో, లిస్ట్ ఐటెమ్స్ గూడా వచ్చాయి. ఏదైనా ఆప్షన్స్ ఇవ్వాలి అనుకుంటే. సో, ఇది సెపరేట్ కార్డ్‌లాగా రావాలి అని చెప్పేసి అనుకున్నామనుకోండి. సింపుల్‌గా మనం ఔట్ సైడ్ ఆఫ్ ది డివ్ ఇస్తే మనకి ఇంకో సెపరేట్ కార్డ్‌లాగా వస్తుంది. సో, దీనికి కూడా మనం ఏం చేద్దాం? మార్జిన్ టాప్ ఇద్దాం. ఎంప్టీ ఒక 5 ఇచ్చేద్దాం. సో, ఓకే. సో, దీనికి కూడా ఇక్కడ ఏమిద్దామంటే ఎంఎక్స్ ఆటో. సో, రైట్. దీనికి కూడా మనం ఎంఎక్స్ ఆటో. ఇప్పుడు చూడండి 2 సెంటర్‌లోకొచ్చేసాయి. సో, అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం? ఎందుకు మనం దీన్ని ఇంత స్పెషల్‌గా డిస్కస్ చేస్తున్నామంటే, లెట్స్ సే ఇలాంటివి ఒక 10 కార్డ్స్ రావాలనుకున్నామనుకో, ఆ 10 కార్డ్స్‌ని మనం యూజ్ చేయొచ్చు. ఈ కార్డ్‌లోనే మనకి గ్రిడ్ సిస్టమ్ గూడా ఉంటుంది. సో, ఆ గ్రిడ్ సిస్టమ్‌ని యూజ్ చేసి మోర్ దెన్ 1 కార్డ్ అయితే ఎలా యూజ్ చేయాలి? సో, చూడండి ఇక్కడ మోర్ దెన్ 1 కార్డ్ అయితే ఎలా ఉంది? ఈ కార్డ్‌లలోనే నావిగేషన్ కూడా ఉంది. సో, దీన్నొకసారి ట్రై చేసి చూద్దాం. ఏం చేంజెస్ వచ్చాయి? సో, చూడండి కార్డ్ విత్ నావిగేషన్ అంటే ఆహ్, హోమ్ అనే పేజ్‌ని ఓపెన్ చేసాం. ఆ పేజ్‌లో ఇంకేదైనా నావిగేషన్ యాడ్ చేయాలి మనం అని చెప్పేసి అనుకుంటే, ఈ విధమైన కార్డ్‌ని మనం యూజ్ చేయొచ్చు. సో, ఇవన్నీ డిఫరెంట్ ఫీచర్స్ అన్నట్టు. సో, వీటన్నింటిని మన అవసరానికి తగ్గట్టు ఇన్ కేస్ మనం వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్‌లో డిజైనర్ ఏదైనా డిజైన్ చేస్తే దాన్ని బట్టి మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో, అగైన్ నేను కూడా దీన్ని ఏం చేస్తానంటే మన నెక్స్ట్ ఆహ్, ఇంకోటి డిస్కస్ చేసిన తర్వాత ఒక కామర్స్ టైప్ లేఅవుట్‌ని డిజైన్ చేసేటప్పుడు ఈ గ్రిడ్ సిస్టమ్‌లో యూజ్ చేసి కార్డ్ లేఅవుట్‌ని నేను యూజ్ చేస్తాను. సో, అప్పుడు ఇంకా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. బట్ థింగ్ ఏంటంటే మీరు దీన్ని తెలుసుకోవాలి. కార్డ్ అంటే మనం మెయిన్‌గా ఇలా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అలైన్‌మెంట్ కోసం ఇలా హోల్డ్ చేయడానికి, మంచి కంట్రోల్ రావడానికి, లుక్ అండ్ ఫీల్ రావడానికి, ఎలా అయితే మనం డివ్స్‌ని ఎంత విరివిరిగా యూజ్ చేస్తామో, లైక్ డివ్ తెలుసు గదా మనకి. డివ్‌ని యూజ్ చేసినట్టు. సో, డివ్‌లో నుంచి ఈ లుక్‌ని మనం తీసుకురావాలి అంటే దానికి ప్యాడింగ్ యాడ్ చేయాలి, బార్డర్ యాడ్ చేయాలి, షాడో యాడ్ చేయాలి, బాక్స్ షాడో యాడ్ చేయాలి ఇవన్నీ. బట్ ఈ మొత్తం వర్క్‌ని మనకి ఈ కార్డ్ అనేది సింప్లిఫై చేస్తుంది. జస్ట్ కార్డ్‌లోకెళ్ళి మనకెలాంటి కార్డ్ కావాలో తీసుకుంటే అలాంటి కార్డ్ మనకిక్కడ వచ్చేస్తుంది. అండ్ అగైన్ వీటిని మనం హెచ్‌టీఎంఎల్ కంప్లీట్ అయిన తర్వాతనే చూస్తున్నాం కాబట్టి నో ప్రాబ్లమ్. మీకు ఏది ఫీజిబుల్‌గా అనిపిస్తే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. లేదు నేను స్క్రాచ్ నుంచి హెచ్‌టీఎంఎల్ రాస్తాను, సీఎస్ఎస్ రాస్తాను అంటే మన ఓల్డ్ వీడియోస్‌లలో ఉన్నట్టు షాడో ఇచ్చి, బార్డర్ ఇచ్చి యూజ్ చేయొచ్చు. అంత టైం లేదు లుక్ అండ్ ఫీల్‌ని లైబ్రరీ నుంచి తీసుకుంటాను. నేను లాజిక్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తాను అని చెప్పేసి అనుకుంటే ఇక్కడ నుంచి మనం వీటిని తీసుకోవచ్చు. సో, ఈ కార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇంకో కాంపోనెంట్ ఏం చూస్తామంటే కార్ట్ తర్వాత నెక్స్ట్ క్యారసోల్ అని చెప్పేసుంటుంది. సో, ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్. మన వెబ్‌సైట్‌కి ఒక మంచి లుక్‌ని తీసుకురావడానికి దీన్ని యూజ్ చేస్తాం. సో, ఇదేంటంటే మనకి నార్మల్‌గా వెబ్‌సైట్స్‌లలో బ్యానర్స్ కనిపిస్తాయి గదా! 30% డిస్కౌంట్, 40% డిస్కౌంట్, సేల్స్ అని చెప్పేసి ఇట్లా మూవ్ అవుతా ఉంటాయి ప్రొడక్ట్స్. అలాంటి వాటి కోసం దీన్ని యూజ్ చేస్తాం. సో, యాజ్ యూజువల్‌గా నిన్న కోడ్‌నయితే బూట్‌స్ట్రాప్ నుంచి తీసుకున్నాను. సో, దీన్ని నేను ఒక డివ్‌లో ఉంచుతాను. మంచి కంట్రోల్ కోసం. సో, డివ్‌లో ఉంచిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే డివ్‌కి ఒక క్లాస్ ఇస్తాను. జస్ట్ కస్టమైజేషన్ కోసం. సరే ఆహ్ ఈ స్టైల్ ఎందుకు అప్లై చేస్తాను ఇప్పుడే చూపెట్టాను. ఫస్ట్ ఏమవుతుందో చూద్దాం ఈ క్యారసోల్ తోటి. సో, ఇక్కడ సోర్స్ ఉన్న ప్రతి ప్లేస్‌లో నేను నా ఇమేజ్‌నయితే ప్రొవైడ్ చేస్తాను. సో, ఇప్పుడు చూద్దాం అప్లికేషన్‌లో ఏమైనా చేంజెస్ వచ్చాయా. సో, కంప్లీట్‌గానైతే ఆక్యుపై చేసింది. ఫస్ట్ దీని స్ స స్టైల్స్‌ని అడ్జస్ట్ చేద్దాం. సో, ఈ క్లాస్ నేమ్‌నయితే తీసుకొని ఇక్కడికొచ్చి ఇవన్నీ నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. ఈ క్లాస్ ఏంటి? ఎలా యాడ్ చేస్తాం? ఈ స్టైల్స్ వర్కౌట్ అవ్వాలంటే మనం ఇక్కడ హెచ్‌రెఫ్‌లో మెన్షన్ చేయాలి. ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో, నేనేం చేస్తానంటే విడ్త్ అనేది ఆటో ఇస్తాను. స్క్రీన్ సైజ్ తగ్గట్టు ఉండడానికి. అండ్ మాక్స్ విడ్త్ వచ్చేసరికి ఒక 800 పిక్సెల్స్ ఇస్తాను. నెక్స్ట్ ఇక్కడే ఉన్నాం కాబట్టి మార్జిన్ లెఫ్ట్ అండ్ మార్జిన్ రైట్ ఆటో ఇస్తాను. సో, చూద్దాం ఏమైందో. సో, ఇక్కడ చూడండి మార్జిన్ టాప్ గూడా ఒక 10 పిక్సెల్స్ ఇద్దాం. 10 సరిపోవట్లే ఒక 50. నైస్. సో, ఇక్కడ ఇది క్లిక్ చేస్తే చూడండి చేంజ్ అవుతుంది.
సో, ఇది. మన వెబ్‌సైట్‌లో ఏదైనా ఒక ఇమేజెస్‌ని లిస్ట్ ఆఫ్ గ్యాలరీ ఇమేజెస్‌ని పెట్టి ఆటోమేటిక్‌గా స్క్రోల్ చేసుకుంటూ ఉండడానికి ఒక లుక్ అండ్ ఫీల్ రావడానికి దీన్ని మనం యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ దీన్ని మనం డిజైన్ చేయలేదు. జస్ట్ ఒక ఇమేజ్‌నే మనం ప్రొవైడ్ చేసాం. ఈ కంట్రోల్స్ అన్నీ మనకు బూట్ స్ట్రాప్ నుంచే వస్తున్నాయి. ఇంకొకటేంటంటే ఇది ఆటోమేటిక్‌గా గూడా చేయొచ్చు. సో, చూద్దాం దాన్ని. ఆటో ప్లే. ఆటో ప్లే అంటే మనం బటన్స్‌ని క్లిక్ చేయకుండా ఆటోమేటిక్‌గా వాటికవే కూడా మూవ్ అవుతాయి. సో, దాన్నిప్పుడు చూద్దాం. సో, ఇక్కడ గూడా ఎస్ఆర్‌సీలో మనం చేయాల్సిందేంటో నేను చెప్తాను. జస్ట్ సీ. మనం చేంజ్ జేసుకోవాల్సిందేంటో ఇక్కడ జస్ట్ ఎస్ఆర్‌సీ ఉన్న ప్రతి ప్లేస్‌లో మన ఇమేజ్ నేమ్ ఏదైతే ఉందో దాన్నయితే చేయండి. సో, ఇప్పుడు చూస్తే వెబ్‌సైట్‌ని రిఫ్రెష్ చేస్తే సో, టైమింగ్‌ని కూడా అడ్జస్ట్ చేయొచ్చు. సో, ఫస్ట్ మనం ఆ టైమింగ్‌ని చూద్దాం. టైమింగ్‌ని ఎట్లా అడ్జస్ట్ చేయొచ్చు అని చెప్పేసి. ఇక్కడ ఇంటర్వెల్ అని చెప్పేసి ఉంది గదా! ఇక్కడ చూడండి. డేటా ఇంటర్వెల్ అని చెప్పేసి మిల్లీ సెకండ్స్‌లలో మనం టైమ్‌ని ప్రొవైడ్ చేయొచ్చు. సో, దాన్ని మనం ప్రొవైడ్ చేద్దాం. సో, దేనికిస్తుండు? క్యారోసెల్ ఐటెమ్ యాక్టివ్. ఈ డివ్ ఏదైతే ఉందో దానికిస్తుండు. సో, దీన్ని నేను మనకి ఫాస్ట్‌గా కనిపించాలి అనే ఉద్దేశ్యంతో నేనేం చేస్తానంటే ఒక 10 మిల్లీ సెకండ్స్ ఇస్తాను. సో, ఇక్కడ ఏదైతే ఉందో వాటికి సో, ఇప్పుడేమైనా చేంజెస్ వచ్చినాయో ఒకసారి చూద్దాం. చూడండి. ఫస్ట్ థింగ్ ఇది మొత్తాన్ని నేను డిజైన్ చేయలేదు. ఈ కీ ఫ్రేమ్స్ మూవ్ అవ్వడానికి నేనేం యానిమేషన్ యూజ్ చేయలేదు. జస్ట్ నేను చేసిందల్లా ఇక్కడ నుంచి కోడ్‌ని కాపీ చేశాను. నా కాంపోనెంట్‌లో యూజ్ చేశాను. ఎంత స్పీడ్‌గా మూవ్ అవ్వాలి అనే దానికి వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు. డేటా, బీఎస్, ఇంటర్వెల్ అని చెప్పేసి. సో, దాన్ని నేను తీసుకున్నాను. ఇక్కడ యూజ్ చేస్తున్నాను. సో, ఈ విధంగా బూట్‌స్ట్రాప్‌లో ఇలాంటి ఇంకా ఫీచర్స్ ఉన్నాయి. వీటన్నింటిని మనం యూజ్ చేయొచ్చు. సో, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఈ కార్డ్ మనం డిస్కస్ చేసాం. నావ్ బార్ మనం డిస్కస్ చేసాం. అండ్ ఈ క్యారసోల్ మనం డిస్కస్ చేసాం. సో, నెక్స్ట్ మనం గ్రిడ్ సిస్టమ్‌ని యూజ్ చేసి ఒక జస్ట్ కామర్స్ లేఅవుట్‌నయితే మనం తీసుకెళ్దాం. అది కూడా రెస్పాన్సివ్ డిజైన్‌లో. ఇది రెస్పాన్సివ్ ఉందో లేదో ఒకసారి చూద్దాం. సో, ఇక్కడ కొంచెం మిస్ అవుతుంది. ఐ మీన్ ఎక్కడంటే ఏదైనా ఈ క్యారసోల్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ విడ్త్‌నయితే ఆక్యుపై చేస్తుంది. సో, ఇది ఇలా అవ్వద్దు. సో, దానికోసం మనం ఏం చేద్దాం? ఏదైనా ఒక ప్యాడింగ్ ట్రై చేద్దాం. ఆల్ డైరెక్షన్స్‌లో ప్యాడింగ్ ఒక 30 పిక్సెల్స్ ఇచ్చాననుకోండి. చూడండి రైట్. ఇటు లెఫ్ట్ అండ్ రైట్‌లో మనకి గ్యాప్ వచ్చేసింది. చూడ్డానికి కూడా కంప్లీట్ స్క్రీన్ ఆక్యుపై చేస్తుంది అన్నట్టు కూడా లేదు. సో, బావుంది. అండ్ డిఫరెంట్ డివైసెస్‌కి స్విచ్ అయ్యి చూసినా కూడా రెస్పాన్సివ్‌గానే ఉంది. సో, నో ప్రాబ్లమ్. సో, నావ్ బార్ వచ్చింది. క్యారసోల్ వచ్చింది. కొన్ని ఇమేజెస్‌ని, కార్డ్స్‌ని యూజ్ చేసి గ్రిడ్ సిస్టమ్‌ని యూజ్ చేసి ఒక కామర్స్ లేఅవుట్‌నయితే మనం డిస్కస్ చేద్దాం. సో, దాన్ని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో, ఇది ఫ్రెండ్స్. ఇంకో 2 కాంపోనెంట్స్‌ని మన బూట్‌స్ట్రాప్‌లో ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.